అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర కమిషన్ ఎండోమెంట్స్ హనుమంతరావు ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారిని దర్శించడం జరిగింది. అమ్మవారిని కూడా దర్శించుకోవడం జరిగింది. ఇది జన్మజన్మల అదృష్టం. గతంలో నేను ఈ ప్రాంతంలో పనిచేసినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. మరి చాలా కాలం తర్వాత ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు కొండగట్టుకు సంబంధించి హనుమత్ జయంతికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చూడడానికి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ ధర్మపురి క్షేత్రాన్ని సందర్శించుకోవడం, మళ్ళీ ఇక్కడ వేములవాడ సందర్శించుకోవడం చాలా ఆనందదాయకం. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలు మొన్ననే సీతారామ కళ్యాణం కూడా అయింది. అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి ఈఓ మరియు డీసీ అయినటువంటి కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లతోటి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంగా సీతారామ కళ్యాణం కూడా వైభవంగా జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క సమ్మర్లో ఎక్కువ శాతం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారికి తగినటువంటి ఏర్పాట్లు చలువ నీడ మరియు మంచినీళ్ళు ఇతరత్ర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని సౌకర్యాలు కూడా మెరుగు చేయడానికి డీసీ గారు ఎండోమెంట్ తరఫున కృషి చేస్తున్నారు. ఇటీవల కాలంలో రాజన్న అత్యంత పేరు కోడెమొక్కు ఇట్లాంటి కోడల విషయంలో కొంత దుర్వినియోగం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ ఉంది ఉద్యోగం మీద. ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కేవలం నామమాత్రంగా బదిలీ చేసి ఉంటున్నారు. అసలు స్వామివారికి భక్తులకు అత్యంత ప్రతిపాదన మొక్కులు దుర్వినియోగం ఎలాంటి చర్యలు? తప్పనిసరిగా ఇప్పుడు మీరు నా దృష్టి తీసుకొచ్చినారు. మీరు నూతనంగా జాయిన్ అయిన కాబట్టి వీటి మీద ఆలోచన చేసి వచ్చేసి ఈరోజు ఊరిని దర్శనానికి రావడం జరిగింది. ఏటా 200 కోట్ల ఆదాయం వస్తుంది. కనీసం రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు కనీస వసతులు కూడా లేవు. ఈ పక్కనే ఉన్నటువంటి కోడెకు లైన్ ఉంటుంది సార్, అందులో ఎంత వ్యర్థంగా ఉంటుంటే అంత దారుణంగా. తప్పనిసరి ఇప్పుడే వచ్చిన కాబట్టి దాన్ని చర్య చేసేసి ఓన్లీ దర్శన పనులు